హాయ్ అండి, మీరు చూస్తున్నారు లక్కీ చిన్ను యూట్యూబ్ ఛానల్. మనము ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకున్నామండి. నేను ఫస్ట్ కాకరకాయని నీట్గా వాటర్లో కడిగేసి చూడండి అలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. అలా కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాకరకాయల్ని అందులో వేసాను. కాకరకాయలు ఇప్పుడు బాగా వేపుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్లో. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసండి. మరీ ఎక్కువ బ్లాక్గా అయ్యే వరకు మాత్రం పెట్టుకోవద్దు. చూడండి నేను సెకండ్ టైం కూడా అలాగే చేశాను. ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాకరకాయలు అలా చేశానండి. అలా బాగా వేడెక్కిన తర్వాత కాకరకాయలు వేసాను. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే వేయించేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కాకరకాయలు ఎన్ని ఉంటే అన్నీ వేయించుకోండి. ఇది ఎక్కువ చేసుకొని ఒకటేసారి స్టోర్ చేసి పెట్టుకోండి, ఎలాగో వేస్ట్ అవ్వండి ఇవి. ఓకేనా? చూడండి ఇవి కాకరకాయలు అలా వేయించిన తర్వాత బాగా టేస్ట్గా ఉన్నాయని మా బాబు అవి వేయించిన ఫ్రై చేసిన కాకరకాయనే తింటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశానంటే ఆయిల్ ఎక్కువగా ఉంది కదా, ఆయిల్ అంతా తీసేస్తున్నానండి. చూడండి ఆయిల్ కొద్దిగా పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఎల్లిపాయ పొడి అంటామండి మేము. ఇది ఎల్లిపాయ పొడి అంటే రోట్లో కారము, ఎల్లిపాయలు, సాల్ట్ వేసి దంచుకున్నది. ఇది ఆయిల్లో వేసేసాను, అంతా మిక్స్ చేసేసాను అన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత ఆ కాకరకాయలు అన్నింటినీ వేయించి పెట్టుకునేటివన్నీ అందులో వేసి కలుపుకున్నానండి. చూడండి ఒకవేళ సాల్ట్ మీకు సరిపోతే ఓకే, సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకోండి. ఎందుకంటే ఆ ఎల్లిపాయ పొడిలో మనం సాల్ట్ వేస్తాం కదా, అందులో ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు లైట్గా వేసుకుంటే తర్వాత మీరు సాల్ట్ అయిందో సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. చూడండి ఫ్రై అయితే ఇలా ఉంది. ఇది పప్పన్నంలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.